మాకైతే ఇక్కడ రజనీ నించుందమ్మా. మరి ఆమెనే గెలిపిద్దాం అనుకుంటున్నాము. మరి ఏం ఫస్ట్ లో చేసిది చేయదని మనకు తెలియదు కదా, నించుంది. మరి గెలిపిద్దామని అనుకుంటున్నాము. కానీ పోయినసారి మేము జగన్ని ఎంతో నమ్ముకొని మేము గెలిపించాము. అంటే మేము ఒక్కడం ఓటేసినంత మాత్రాన్ని ఏం కాదులే, అందరూ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అన్నాడు కాబట్టి అందరం గెలిపించాలనుకున్నాం, గెలిపించాము. కానీ మాకైతే ఆయన పరిపాలన మాకేం చేసినట్టయితే ఏం కనపడట్లా. ఎందుకంటావా, చిన్నపిల్లలు ఉన్నారు, కాలువలు తీసేవాళ్ళు వస్తారు ఎప్పుడుకో, కానీ తొందరగా రారు. మరి సరే తీసేస్తారు ఆ చెత్త అక్కడ, మరి అది ఎత్తుకెళ్ళాలిగా, అది తీసుకెళ్ళరు. వాటి మీద దోమలు వాలి కుట్టి పిల్లలకి జ్వరాలు వచ్చి ఎంతగానో ఇబ్బంది పడతా ఉన్నాము. కొంచెం దూరాన్ని పెట్టి మాకు ఇల్లు లేవు, అద్దెల్లు కట్టుకుంటా ఉంటాము. ఫస్ట్ ఆయన గెలిపించినప్పుడే మందు తీసేస్తానన్నాడు, ఆ మందు తీసేయలేదు. మరి దానివల్ల మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మా సంపాదన ఎంత, మగోళ్ళు కష్టపడతారు, అవి అక్కడే పెడతారు, రూపాయి ఇంట్లో ఇవ్వరు. మరి మేము పనులు చేసుకొని బతకాలి, వాళ్ళు అలా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని రూపాయి ఈపోంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. సరే అది గవర్నమెంట్కి లాభం అని చెప్పేసి అది తీసేయలేదు. కనీసం చేయాల్సిన పనులు అన్నా కానీ చేయాలిగా. ఇల్లు కట్టిస్తానన్నాడు, మాకు వాస్తవంగా ఇల్లు కట్టించలేదు. సరే ఎన్నో పథకాలు ఇస్తున్నాడు, మేము కాదనట్లా. అవి వచ్చే వాళ్ళకి అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి ఏముంది. ఇప్పుడు మాకున్నాము, అమ్మ ఒడి లేదు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా, అమ్మ ఒడి లేదు. 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు, ఆ వయసు మాకు లేదు. మరి పోతే ఇంకా మళ్ళీ గవర్నమెంట్ తరఫున చాలా పథకాలు ఇస్తున్నాడు, కానీ అది వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి కానీ రాని వాళ్ళకి లేదు, ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఈ పథకాలన్నీ ఇచ్చి అన్నిటికీ రేట్లు పెంచే కంటే అన్నిటికీ రేట్లు సవ్యంగా తగ్గించేస్తే అందరం బాగుపడతాంగా. గ్యాస్ రేట్ ఒకటి ఇంపార్టెంట్, కరెంటు బిల్లు ఒకటి. కరెంటు బిల్లు ఎప్పుడు రాని బిల్లులు వస్తుంది, ఇప్పుడు కరెంటు కోత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక లేడీస్ ఎన్ని పరంగా ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేదు. ఒక సామాన్యురాలు ఇప్పుడు ఉద్యోగస్తులు చేసేవాళ్ళు అయితే అన్ని ఎదుర్కోగలరు. సామాన్యంగా కూలి పని చేసుకొని ఒక ఆడ మనిషి అన్ని ఎదుర్కోవాలంటే అది అయ్యిద్దా? అవ్వదు కదా. మరి ఇంక ఈ పనులు ఉండి వండక అన్ని రేట్లు పెంచితే మేము ఆ రేట్లు పెంచినప్పుడు మాకు ఇంట్లో మేము ఎంత ఇబ్బంది పడతా ఉంటాం, అద్దెలు కట్టుకుంటున్నాము. మరి అన్నిటికీ రేట్లు పెంచితే అవన్నీ మేము కొనుక్కోవాలంటే అయిద్దా? ఈ పథకాలన్నీ ఇచ్చే బదులు ఆ పథకాలు ఆపేసి, అంటే అందిన వాళ్ళకి అందుతుంది సరే ఇవ్వు, కానీ రేట్లు కూడా తగ్గిస్తే మాలాంటి వాళ్ళని కొంచెం బాగుపడతాంగా. ఇవన్న వాళ్ళకే ఇదిగా ఉంటుందమ్మా, లేని వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఆయనకి తెలుస్తుందో తెలియట్లేదు, మాకైతే తెలీదు. మేము చాలా రకంగా అన్ని బాధలు ఎదుర్కొంటున్నాము. 150 రూపాయలు. ఒకప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎట్టుంది, అట్లాగా చెప్పుకుంటా పోతే మాత్రం ఎక్కువ ఉన్నాయి. అవన్నీ తగ్గించాలి. స్థలం వచ్చింది, ఇక్కడ పేరుచెరలో వచ్చింది, ఇల్లు కట్టిస్తామన్నారు, అది పట్టాలు ఇచ్చారు, రిజిస్టర్ చేశారు. అది ఈ మధ్య కాలంలో, అది ఎంత మటుకు తలుసుకున్నదే లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇప్పుడు కూలి పరంగా కూలీ చేసుకొని అద్దెలు కట్టుకొని ఇంట్లో జరుపుకోవాలంటే అది కష్టమేగా. మాలాంటి వాళ్ళని బాధపడకూడదనేగా నువ్వు స్థలం ఇచ్చింది. మరి స్థలం ఇచ్చి అక్కడ పెట్టుకొని చూసుకుంటా ఉండే బదులు ఆ స్థలం ఏదో ఇచ్చినప్పుడు నువ్వు ఇల్లు కట్టిస్తానన్నావు, కట్టిస్తే మేము ఆ ఇంట్లోకి వెళ్తాంగా. ఇప్పుడు కొంతలక కట్టించావు, మళ్ళీ మాకు కట్టించలేదు. పేరుచెరలో అయితే డెవలప్మెంటే లేదమ్మా. మరి ఎటేటో చుట్టుకుంటకి వెళ్ళి ఏజాళ్ళకి వెళ్ళి ఇదంతా కట్టించాడని మాకు తెలిసింది. మరి మాకైతే మాత్రం ఏం తెలుసుకోలేదు. ఇప్పుడు మేము కష్టపడి ఇంట్లో చూసుకొని ఇంటి అద్దెలు కట్టుకోవాలంటే అది అంత కష్టం అని నీకు తెలిసే అక్కమ్మ చెల్లెములు బాధపడకూడదనేగా నువ్వు స్థలం ఇచ్చింది. కట్టిస్తారు, ఎప్పుడో కట్టిస్తే అది అవ్వదు కదా. వరుసగా ఒకవైపు నుండి చేసుకొని వస్తున్నారు, మాకు ఇచ్చారు, మాకు ఇంక కట్టలేదు. కేర్ తీసుకోవట్లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి బియ్యం వస్తున్నాయి రావటానికి, వచ్చినప్పుడు ఇప్పుడు ఒక నెల పనులకి వెళ్తారు, రాగమ్మా ఒక నెల పనికి వెళ్తాం, మేము ఉండము. అది మళ్ళీ రెండో నెల ఒక నెల తీసుకున్నప్పుడు ఎవరు తీసుకున్నారు మన ఫింగర్ ప్రింట్ తెలిసిపోయిద్దిగా. అది అవకాశం ఏం చేయాలి, మళ్ళీ రెండో నెల అయినా కానీ ఇచ్చేటట్టు అవకాశం ఉండాలి. ఆ ఒక్క నెలే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టు చేశారు. మాకు స్టోర్లో 15 రోజులు ఇస్తారు, 10 రోజులు ఇస్తారు మినిమం. అప్పుడు మేము ఆ 10 రోజుల్లో వీలు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాము. అది కుదిరినప్పుడు మామూలుగా అంటే పనులకి వెళ్తాం కదా, కుదిరినప్పుడు ఆగిపోతాం, కుదిరినప్పుడు తెచ్చుకుంటాం. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిద్దో తెలియదు. అవి మిస్ అయినట్టేగా, ఇంకా ముందుగా చెప్పట్లేదు మాకు. ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మాకు. అది ఇప్పుడు మేము ఆ బియ్యం ఏం చేస్తున్నాము, ఒకవేళ పనులకి వెళ్ళి వచ్చేటప్పటికి
రైస్ జగన్ గారు చెప్పారు బీపీటీ రైస్ అని చెప్పారు. సన్న బియ్యం ఇస్తామన్నారమ్మ ఫస్ట్ వాసం ఎన్ని కేజీలు అన్నగాని ఒక కుటుంబానికి సన్న బియ్యం మాత్రం కంపల్సరీగా ఇస్తామన్నాం అన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఏమి ఇలా అటు సన్నబడుతున్నారు, సన్న బియ్యం వస్తుంది. ఇటు ఓన్లీ ఇటు గుంటూరు సిటీ ఇక్కడ వరకే ఇప్పుడు ఒకప్పుడు వచ్చి 5 కేజీలు వచ్చేసి 1200 అమ్మ. ఇప్పుడు అదే బియ్యం వచ్చేసి 1800, 2000 అయినాయి. ఆ 2000 పెట్టి మేము కొనుక్కోగలమా? కొనుక్కోలేము. అదే నువ్వు సన్న బియ్యం ఇస్తే మాకు చేయి తోటగా మా అన్నిచ్చడానికి మేము సంతోషపడతాంగా. ఇప్పుడు 20 కేజీలు రాని 15 కేజీలు రాని ఇప్పుడు పనికిరాని బియ్యం నువ్వు ఇచ్చి పబ్లిసిటీ చేసుకునే కంటే ఉపయోగపడే బియ్యం ఇస్తే మాకు బాగుండిద్దిగా. ఇప్పుడు అవి కడుపుల నొప్పులు విరేచనాలు పిల్లలకు పాడట్లేదు. నువ్వు ఇచ్చి సుఖం ఏముంది? గవర్నమెంట్ అవి ఒకటి మార్చలే. అవి నువ్వే చెప్పావు సన్న బియ్యం ఇస్తానని చెప్పావు నువ్వు, కానీ అది కూడా నెరవేర్చలేదు ఆ మాట కూడా. చెప్పమా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటావు? జగన్ గారు వస్తే బాగుంది. మరి ఇప్పుడు జగన్ గారు ఇక్కడ రజనీ గారిని నిలబెట్టారు కదా, తెలుసా? రజనీ గారు ఎమ్మెల్యే, ఆమె మీద ఇప్పుడు మరి గల్లా మాధవి నిలబడింది. ఎవరు వస్తారంటావు? జగన్ గారు వస్తాడు. జగన్ గారు నిలబెట్టిన రజనీ గారే వస్తారు అంతేనా? మీకేమన్నా వస్తున్నాయా? ఇక్కడికి వచ్చినాక 4 సంవత్సరాలు వేసాను, 4 సార్లు వేసాను. 40 ఏళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన చూస్తున్నాను లేకుండా చూస్తున్నాను. సార్ మరి ఎవరు వస్తారంటావు? జగన్ గారు వస్తాడు. జగన్ గారు అంటే ఆయన మంట. అది కమ్మాయన కదా, అది క్యాస్ట్ ఫీలింగ్ గాను ఆయన అంటే మంట. అందుకని ఆయన ఎదురు చెప్పము. అదేలేమ్మా. ప్రభుత్వం అయితే బానే ఉందా? రజనీ గారు వచ్చారమ్మా ఇక్కడికి, పనులు చేస్తున్నారా? బళ్ళ మీద వస్తున్నాడు. బళ్ళ మీద వస్తున్నారు, పనులు చేస్తున్నారా? కొన్ని చేయలేకపోతున్నాము. ఈసారి వస్తే బాగుండిద్ది అంటారా? రజనీ గారు గెలిపిస్తారా? రజనీ గారు రెడీ. ఓకే మా, థ్యాంక్ యూ. మీకు వస్తున్నాయిగా, వచ్చే వాళ్ళకి ఏమో వస్తున్నాయి, పింఛన్ ఇస్తున్నారు, ఎప్పటి నుంచో ఇస్తున్నారుగా. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది మరి? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు, అదొకటే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇంకేమైనా ఏమో చెప్పలేము, ఇంకేం అందరికి వస్తున్నాయి కదా, నాకు ఇంకేం రావట్లేదు. పెన్షన్ ఒక్కటే వస్తుంది. ఈసారి కూడా మరి ఈసారి బాబు గారు వస్తే బాగుండిద్ది అంటావా? ఏమో చెప్పలేమమ్మా, ఎవరిష్టం అలాగే. కదా వస్తున్నాయి కదా ఒక 20 రోజుల్లో, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటావు? జగన్ గారు వస్తే బాగుంటది. జగన్ గారు వస్తేనే బాగుండేది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ గారు నిలబడ్డారు కదమ్మా ఎమ్మెల్యేగా జగన్ గారి తరఫున. సో గెలుస్తారంటావా? గెలుస్తారనే మా నమ్మకం. ఓకే. మరి చూసుకుంటే అవతల వైపు నుంచి టీడీపీ నుంచి గల్లా మాధవి ఆమె పెద్ద డాక్టర్ అంటున్నారు, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, రజనీ గారిని గెలవని అంటున్నారు. మరి ఎలా గెలుస్తారంటారు? మాకు నమ్మకం గెలుస్తారని, జగన్ గారి మీద అభిమానంతో. ఓకే. రజనీ గారు ఏమన్నా ఇటు వచ్చారమ్మా? ఇంకా రాలేదు. పనులు ఏమైనా చేస్తారా? మీకు చేస్తారనే నమ్మకం మాకు. నమ్మకం అయితే ఉందంటారు. ఇంతకు ముందు ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందమ్మా? ఇంతకు ముందు అంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. ఎందుకని? ఎందుకనంటే ఆయన పేదలకు మంచి పథకాలు పెట్టాడు, అన్ని బాగున్నాయి. మా ఇంటి వద్దకే పాలన వస్తుంది. అది మరి ఇప్పుడు చంద్రబాబు ఇంకెక్కువ పథకాలు ఇస్తానని చెప్పేసి బాబు గారు అంటే అవి మేము నమ్మరా? మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్ గారి మీదకి. వచ్చినా ఏం పర్వాలా, సింహం సింగల్గానే వస్తుంది. జగన్ గారే వస్తారంట, గెలిపిస్తారా? అయితే ఇక్కడ రజనీ గారు మొదటిసారి పోటీ చేస్తున్నారు కదమ్మా, తెలీదు మరి ఎలా? తెలియకపోయినా జగన్ గారి మీద అభిమానంతో మేము ఓటేస్తాం. జగన్ గారు నిలబెట్టారు కాబట్టి వాళ్ళు కూడా పనులు చేస్తారు అన్న నమ్మకంతో. ఓకే. నెక్స్ట్ అయితే వచ్చేది జగన్ గారే. ఓకే, థ్యాంక్ యూ. రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటారు? జగన్ వస్తేనే బాగుంది, జగన్ అన్న వస్తేనే బాగుంది. జగన్ గారు వస్తేనే బాగుండిద్ది అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ గారు నిలబడ్డారు, జగన్ గారు విడుదల రజనీ గారు నిలబెట్టారు. మరి అటు నుంచి టీడీపీ నుంచి ఏమో గల్లా మాధవి అని ఒక డాక్టర్ ఆవిడ నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారంటారు? రజనీ గారు గెలుస్తారు. రజనీ గారే గెలుస్తారు. ఎలా చెప్తున్నారు? జగన్ ఉన్నాడు కాబట్టి, జగన్ అన్న ఆయన చూసి ఆమె కూడా నేర్చుకుంటుంది కాబట్టి పేదవాళ్ళని వాళ్ళని ఆశ్రయించిద్దామా, ఆమె గెలిచిద్ది.
ఓకే, వస్తున్నారు అక్క మీ ఏరియాకి ఎప్పుడైనా? 2 సార్లు వచ్చారు. మీతో మాట్లాడారా? ఎలా అనిపిస్తున్నారు మీకు ఆ మాటలు గాని? బాగున్నాయి, చాలా బాగుంది. మంచిగానే రిసీవ్ చేస్తారు? అందరితో బాగానే మాట్లాడిద్ది, బాగుంది. బానే ఉంది. పనులు చేస్తారంటావా? మరి అవతల ఇప్పుడు స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు కదా గల్లా మాధవి గారిని, టీడీపీ ఆమెని. ఎవరు గెలవరు, జగన్ అన్నే వస్తాడు. అది మరి 2-3 పార్టీలు కలిసి వస్తున్నాయి రజనీ గారిని గెలవనీయని చెప్పేసి మాధవి గారు అంటున్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ అన్నను మాత్రం ఏమీ చేయలేరు. మాకు ఆయన ఎంతో మేలు చేశాడు. మాకు ఇల్లు లేదు, ఇదివరకు ఇల్లు వచ్చింది, అమ్మ కూడా వచ్చింది, అన్ని పథకాలు మా ఇంట్లో అందినాయి. మరి జగన్ అన్నకి వేయకుండా మేము ఎవరికి వేస్తాము? జగన్ అన్నకి వేస్తాం. ఇంకెక్కువ ఇస్తానంటున్నాడు. ఏంది ఆయన ఇచ్చాడు? ఆయన బొంద. ఫస్ట్ ఏమన్నా ఇచ్చాడా? మాకు ఇవ్వలేదుగా. మాకేం వద్దు, 1 సిలిండర్ చాలు మాకు. ఏమొద్దు, 1 సిలిండర్ చాలు మాకు. ప్రభుత్వం బానే ఉందమ్మా. బాగుంది. రజనీ గారు మరి ఇక్కడ నుంచి ఇదే మొదటిసారి కదా నిలబడటం, ఆవిడని ఎలా తీసుకుంటారు? మరి చేసిద్దని మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. బాగా అందరితో మాట్లాడుతుంది. ఆమె చేసిద్ది, చేస్తారు. ఈసారి వస్తే బాగుండిద్ది అంటారు. మరి ఆమె వచ్చిద్ది, ఆవిడే వస్తారు. ఓకే మా, నెక్స్ట్ అయితే జగన్ గారే సీఎం? జగన్ అన్నే సీఎం. ఓకే మా, థ్యాంక్ యూ. అక్క ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకో 20 రోజుల్లో, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటావు? జగన్ అన్న రజనీ గారు వస్తేనే బాగుంటది. రజనీ గారు తెలుసా ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? తెలీదు. జగన్ అన్న అంటే నాకు అభిమానం, గౌరవం కూడా. నేను అమ్మవారిని కదా, లక్ష్మీదేవి తల్లి కరుణా కటాక్షం వల్ల జగనన్నే వస్తాడు. వస్తే మళ్ళీ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం కూడా చాలా బాగుంటది. జగనన్న వస్తే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ కూడా నాకు ఎప్పటి నుంచో. పోయినసారి ఎలక్షన్లలో కూడా జగనన్నే గెలవాలని దుర్గాదేవి దేవస్థానంలో పూజ చేశాను అన్నట్టు అమ్మవారి దయ వల్ల జగనన్నే గెలిచాడు. ఆయన గెలవపోతే జగనన్న గెలవలేదనుకో ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క ముసలి, ప్రతి ఒక్క జీవి చనిపోతుంది. సగం దేవుడు దేవస్థానంలో జగనన్న శ్రీనివాసుడు తండ్రి ఒకటే. అందుకని ఈ రాష్ట్రానికే ప్రభుత్వానికి మంచి పేరు, గొప్ప పేరు తెచ్చుకున్నవాడు జగనన్న. అందుకనే 3 దేవతలను కూడా కోరుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారిని అడిగాను, జగనన్నే గెలుస్తాడని వాగ్దానం చేసింది అమ్మవారు. అందుకనే జగనన్నే వస్తాడు, రజనీ గారు వస్తారు, పోటీగా నిలుస్తున్నారుగా. అందుకు వాళ్ళ గురించి మాకేం తెలీదు అసలుకి. మాకు అలాంటి సొల్యూషన్ రాలేదు, మేము అనుకోలేదు కూడా. మాకు జగనన్న అంటేనే ఇష్టం. పోయినసారి కూడా ఆయనకే వేసాను. నేను ఓటుకి వెళ్ళేటప్పుడు కూడా జగనన్నే గెలవాలనుకున్నాను. నేను జగనన్నకి సంబంధించిన మల్లారెడ్డి గారింట్లో జగనన్న పార్టీ వాళ్ళందరూ ఆఫీస్ వాళ్ళు కూడా నాకు డబ్బులు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారు. ఫ్యాన్ తెచ్చుకోమని మల్లారెడ్డి గారు అబ్బాయి రత్నారెడ్డి, ఆయన రైల్వే ఆఫీసర్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఇంట్లో నేను పనికి వెళ్తాను, కూరగాయలు కోయటానికి వెళ్తా. అభిమానంగా అమ్మగారు వాళ్ళు కూడా బాగా చూస్తారు. జగనన్న పార్టీ వాళ్ళు అందరు కలిసి. అందుకనే నాకు జగనన్న అంటేనే ఇష్టము, అభిమానం, గౌరవం కూడా. ఆయన ఎక్కడుండా కానీ అలాంటిది ఏమి లేదు. అమ్మవారి దయ వల్ల నేను చెప్తున్నానుగా, నేనన్న మాట తేడా పడకూడదు. జగనన్నే వస్తాడు. ఈ రాష్ట్రం అంతా, లోకమంతా కూడా అమ్మవారు. ఎందుకంటే జగనన్న గెలవాలనే కోరుకుంటున్నాం మేము. అదంతా దేవుడు దయ, ఆమె ప్రాప్తము. మాకు మేము అనకూడదుగా. ఇది పార్టీలో ఉంటున్నారు కదా, మాకు జగనన్న అంటేనే మాకు ఇష్టం కాబట్టి మేము ఆయన గురించి ఆలోచిస్తాము. ఆయన వస్తాడనే కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి. ఇంకెక్కువ పథకాలు ఇస్తాను, ఇంకెక్కువ మంచి చేస్తాను అంటున్నాడు. మరి ప్రజలు నమ్ముతారంటారా? అదంతా దేవుడు దయ, అమ్మవారి ప్రాప్తము. చంద్రబాబు నాయుడు గారికి మీద అమ్మవారు దీవెన ఎలా ఉందో అదంతా ఆమె చూసుకుంటది. కానీ మనం ఒకళ్ళని వెంచకూడదు, అభిమానపరచకూడదు, హింసపరచకూడదు అమ్మగారండి. అందుకని మేము, ఎందుకంటే జగనన్నతో ఉంటాం కాబట్టి మేము, ఆయన మాకు అన్నం పెట్టే దేవుడు కదా, మా దేవుడి గురించి మేము ఇంకా పరుచుకోంగా. అందుకని చెప్పి అమ్మవారిని కాబట్టి పూజ చేసేటప్పుడు భక్తురాల గురించి ఆలోచించింది. అలాగే జగనన్న మాకు పింఛన్నిచ్చి అన్నీ మాకు ఆదుకునే దేవుడు కదా ఆయన. మేము ఆ దేవుడి గురించి ఆలోచిస్తాము కానీ మేము ఇతరుల గురించి మేము ఆలోచించలేము. అందుకని అమ్మవారు కూడా జగనన్నే వస్తాడని వాగ్దానం చేసిందామా.
అందుకనే జగనన్నే రావాలని మనసారా కోరుకుంటున్నాను. జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగనన్న రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. రాముల వారి పండగ రోజు కూడా అమ్మవారితోటి దుర్గాదేవి తల్లి దేవస్థానంలో కూడా చెప్పాను, జగనన్నే వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ రాష్ట్రం మీదకి ఆయనే రావాలని చాలా మంది కూడా అభిమానులుగా కోరుకుంటున్నా. నేను జగనన్న వస్తాడని కోరుకొని మళ్ళీ ఫ్యాన్కే ఓటు వేస్తా. నేను ఎక్కడుండా కానీ జగనన్నకి నా పేరు, ఆయనకి ఎప్పుడు నా పేరు నాగదేవి. ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. ముక్కోటి దేవతలు కూడా జగనన్న మీదే ఉంది. ఎందుకంటే మేము అభిమానంతో వేస్తున్నాం కదా. ఎక్కడన్నా కానీ ఈ పేరు కనుక వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నన్ను ఇంట్లో కూడా రానివ్వరు. రత్నారెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి జగనన్న అంటే అభిమానం, గౌరవం, ప్రేమ, చాలా మమకారం ఎక్కువ. అంతా కూడా రాముల వారి గుడి కాడ కూడా మొన్న చాలా పండగ రోజు కూడా జగనన్న గురించి అభిమానంగా పూజ చేయించారు. అందుకని వాళ్ళ ఇంట్లో నేను పని చేసే అమ్మాయిని నాగదేవిని. జగనన్న పాదాలకి ముక్కోటి దండాలని చెప్పు, గెలవాలని కోరుకుంటున్నాను. గెలవలేదని తెలిస్తే అసలు కుప్పగూలిపోతాం, సస్తాం కూడా మేము. అందుకని జగనన్న మంచివాడు, మనసున్నవాడు. ఈ రాష్ట్రం మీదకి ఎన్ని జనములు ఎత్తినా కానీ అమ్మవారి దయ వల్ల జగనన్నే రావాలని లక్ష్మీదేవతల్ని కోరుకుంటున్నాను. అమ్మగారండి, జగనన్నకి అభిమానం అని చెప్పండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది అంటావు? ఈసారి అంటే ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన మాకు చాలా బాగుంది. అమ్మ ఒడి ఇచ్చారు, పిల్లలకి స్కూల్ పేజీలు వేసారు, 18,000 వేసారు, చేయూత వేసారు. అన్ని జగనన్న అన్ని వేస్తున్నాడు కాబట్టి మళ్ళీ జగనన్నే గెలవాలని మేము అనుకుంటున్నాం. జగనన్నకే వేస్తాము మేము ఓటు. జగన్ గారినే బాగుండిద్ది. జగన్ గారు వస్తేనే బాగుంటది. 5 సంవత్సరాలైనా ఇంకా ఇప్పుడు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకా మళ్ళీ వస్తే మాకు ఇల్లు కట్టిస్తారు, ఇంకా అభివృద్ధి చేస్తారు, ఇంకా మంచి జరిగిద్ది మాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి రజనీ గారు నిలబడ్డారు కదా? అవునమ్మా, రజనీ గారు నిలబడ్డారు, తెలుసు. ఎలా అనిపిస్తున్నారు మరి? రజనీ అమ్మ గారు కూడా బాగానే చేస్తారు. అంటే ఇంతకుముందు చిలకలూరుపేటలో బాగానే మంచి పనులు చేశారు, బాగానే చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాకు కూడా బాగానే చేస్తారు. అంటే ఆమె ఇప్పుడే నిలబడింది కాబట్టి ఆమె గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ముందు మాకు ఇంకా మంచి చేసిద్ది, బాగా ఉంటది ఆమె వల్ల అని మేము కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు రజనీ గారి మీద పోటీ చేయడానికి టీడీపీ నుంచి గల్లా మాధవి గారు ఉన్నారు. అవునమ్మా, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు. రజనీ గారిని గెలవని అంటున్నారు. ఎవరు ఎంతమంది స్ట్రాంగ్ గా ఉండా మంచి చేసే వాళ్ళు కావాలి. కానీ ఎవరు ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళకి ఎన్నో కోట్లు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఉంటే వాళ్ళకే అది మంచి. పేదలకి మంచి చేస్తున్నారు అని అంటే ఆ మంచి చేసిన రజనమ్మ గారే మాకు గెలుస్తారని, మాకు మంచి ఆమె చేసిద్దని మేము అనుకుంటున్నాం. ఉండొచ్చు మాకు రజనమ్మ గారికి ఉండా లేకపోయినా మాకు మంచి చేసిద్దనే మేము అనుకుంటున్నాము. చేస్తారనే మేము నమ్మకం ఉంది. మాకు ఆమె మీద నమ్మకం ఉంది, ఆశ ఉంది. దానికి తోడు మా జగనన్న గారు ఉన్నారు కాబట్టి, మా జగనన్న గారు తరపు నుంచి కాబట్టి ఆ జగనన్న గారు వస్తేనే బాగుండిద్ది. మళ్ళీ పరిపాలన కావాలంటే ఆయనే మాకు రావాలా, మాకు వాలంటీర్లు రావాలా, మాకు మంచి చేయాలి, మాకు రోడ్లని, కరెంట్ అని అన్ని అయ్యని అభివృద్ధి, బాగా అభివృద్ధి. అంటే ఇప్పుడు ఆమె గారు కొత్తగా వచ్చారు, ఇంతకు ముందు వచ్చినాం కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఉన్నారు. అయినా కూడా మధ్యలో మీటింగులు కానీ అటుకని ఇటుకని తిరగటం అలా అన్ని చేస్తున్నారు. జనాలందరిని పిలిపించుకోవటం బాగా మాట్లాడతారు. మనం ఇంటి దగ్గరికి కానీ ఆఫీస్ దగ్గరికి కానీ వెళ్ళామనుకోండి, బాగానే మాట్లాడతారు, బాగా కూర్చుంటారు, చక్కగా మాట్లాడతారు. మీకు మంచి జరిగిద్దామా, నేను మంచి చేస్తానమ్మా అని ఆమె కూడా మాకు బాగా వివరించి చెప్తున్నారు రజనీ అమ్మ. ఇంతకు ముందు ఈ కాంగ్రెస్ మా వైసీపీ వచ్చిన తర్వాత, మన జగనన్న వచ్చిన తర్వాత ఇలా జరిగిందిలే. కానీ గత 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు అలా చేశారు. ఎప్పుడు వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు కాదు, మమ్మల్ని ఆదరించిన వాళ్ళు కాదు. పేదవాళ్ళకి ఒక ఇళ్ల స్థలం ఇవ్వటం కానీ, లేదంటే ఏదన్నా ఒక రేషన్ కార్డు తెచ్చుకోవాలన్న ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాము. ఎక్కడికెక్కడికో తిరిగాము. ఆధార్ కార్డుల కోసం, రేషన్ కార్డులు కానీ, ఓటర్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడ్డాం మేము. ఆ ఇబ్బందుల్లో కనీసం ఎప్పుడు ఏనాడు వచ్చి మమ్మల్ని చూసింది లేదు, పలకరించింది లేదు, అసలు ఆ తెలుగుదేశం వాళ్ళు అంటే ఇక్కడ మాకు ఇటు వచ్చింది వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకోవాలి. ఆ ఓట్ల సమయంలో ఎవరో ఒకళ్ళు వస్తారు, అమ్మా మీకు ఇదిగో మంచి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారే కానీ ఎవరు ఒకటి మాకు చేసిన వాళ్ళు లేరు. మళ్ళీ మాకేమి తిప్పలు తప్పలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి రేషన్ కార్డుల కోసం ఎన్నిసార్లు గత చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వంలో తిరిగి చాలా ఇబ్బందులు పాలయ్యాం మేము. మన జగనన్న వచ్చిన తర్వాత మేము అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. వాలంటీర్స్ని పంపిస్తున్నారు ఇంటికి, ప్రతిదీ వాలంటీర్ ఇంటికి వచ్చి అన్నీ మాట్లాడి
రోడ్డు వేసింది వాళ్ళే, రోడ్డు వేసింది వాళ్ళే వేశారు. జగనన్న వచ్చిన తర్వాతనే ఈ రోడ్డు వేశారు. మాకు అన్ని ఏ సౌకర్యం జరగాలన్నా కానీ జగనన్న వచ్చిన తర్వాతనే ఈ రోడ్డు వేయటం కానీ, వాటర్ ఇంట్లో వాటర్ పైపులు వేయటం కానీ. ఇంటి ముందు వాటర్ లేవమ్మా, ట్యాంకీలు తెప్పించుకునే వాళ్ళం మేము. ఆ ట్యాంకీలు తెచ్చుకొని రోడ్ల మీద ఇప్పుడు ఇంటింటికి పంపులు కూడా వేశారు, ఇంటి పన్నులు కూడా ఇచ్చారు. మాకు అన్ని స్థలాలకి ఇంటి పన్నులు కూడా ఇచ్చారు. ఇది రైల్వే ట్యాక్ అయినా ఇంటి పన్నులు కూడా ఇచ్చారు. వాటర్ ఇంటింటికి వాటర్ వేశారు. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మేము ఈ ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాము. రజనీ గారే గెలుస్తారని 90% మా నమ్మకం. జగన్ గారు వస్తేనే బాగుంటుంది మాకు కూడా. మాకు